నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. 5 సార్లు శాసనసభకు, ఒకసారి లోక్సభకు, మరోసారి రాజ్యసభకు ఎన్నికై రాజకీయాలకి కాస్త దూరంగా ఉంటున్న డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్కారం. ముందుగా మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు స్వాగతం చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజకీయాలకి కాస్త దూరంగా ఉంటున్నారుగా, ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు? రాజకీయాలకు దూరంగా ఉండి ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే, అదేదో గొప్ప అని నేను భావించడం లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు బాగానే అనిపించింది, రాజకీయాల్లో లేనప్పుడు కూడా బాగానే అనిపిస్తుంది. కాబట్టి తృప్తిగా నేను బయటకు వచ్చాను. కాబట్టి రాజకీయాల్లో నుంచి తృప్తిగా, అంటే ఏ మచ్చలు లేకుండా కొన్ని కార్యక్రమాలు నిర్వహించి మంచి అనిపించుకొని బయటకు వచ్చాననే తృప్తితో నేను ఇవాళ జీవిస్తున్నాను. మేడం గారు, పురంధరేశ్వరి గారు ఇప్పటికీ క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. మరి మీ పాత్ర ఏమిటి, వారి పాత్ర ఏమిటి? అంటే ఆ రోజున ఆవిడ అనుకోకుండా వచ్చింది రాజకీయాల్లోకి. ఆవిడ కోరుకోలేదు కాబట్టి, అది మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఆ సమయంలో ఏదైనా నా అవసరం ఉన్నట్లు భావించిన తర్వాత రోజుల్లో ఆవిడంతా ఆవిడ అధ్యయనం చేసుకుంటూనో, లేకపోతే పరిసరాలను అవగాహన చేసుకుంటూనో, సమస్యల్ని వెళ్ళటానికి ప్రయత్నం చేసి అలా సక్సెస్ అవుతూ వస్తుంది అనే భావంతో నేను ఉన్నాను. కాబట్టి నా అవసరం అంతగా మీ పాత్ర ఏమి ప్రత్యేకించి అవసరం లేదని నేను భావిస్తాను. ఎప్పుడైనా ఏదైనా డిస్కషన్ పాయింట్ ఆఫ్కి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నాను కాబట్టి తప్పకుండా ఆ డిస్కషన్స్లో ఏదైనా అనుమానాలు లేకపోతే ఏమన్నా ఉంటే నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తా, కానీ నేను వెళ్ళి చేసేటటువంటిది ఏమీ లేదు. ఓకే, మీరు ఆర్ఎస్ఎస్ సావాసం కూడా ఉంది కదా, ఇప్పటికీ అది కొనసాగుతుందా? ఆర్ఎస్ఎస్లో మీ ఆర్ఎస్ఎస్ అనుబంధం తప్పకుండా ఉంది. ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి విషయంలో నేను లోపలికి వెళ్ళినది ఆర్ఎస్ఎస్ని చూడటానికి వెళ్ళాను. నేను చూసిన తర్వాత నాకు చాలా ఆర్గనైజేషను కెపాసిటీస్ కానివ్వండి, వాళ్ళ నిబద్ధత కానివ్వండి, వాళ్ళ కట్టుబాట్లు కానివ్వండి, వాళ్ళ దృఢచిత్తం కానివ్వండి, నచ్చినటువంటి వ్యక్తిగా అనేక సందర్భాల్లో నేను చాలా చోట్ల చెప్పాను. అది ఆ రకంగా ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషను నిస్వార్థంగా ఉన్న ఆర్గనైజేషన్గా భావించాను నేను. దాని సంబంధాలు నేను కొనసాగిస్తూనే ఉంటాను. ఈరోజు ఒక రకంగా నేను బయటకు వచ్చినా కూడా, అది బీజేపీలో నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో ఉన్న సందర్భంలో కూడా నేను వారి భావజాలంతో మత్స్యకార గ్రామాలను ఎన్నుకుని నేను మత్స్యకార బాల సంస్కార కేంద్రాలని వాటిని నేనే డబ్బు ఇచ్చి ఆ కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో ఆ కేంద్రాలు నడుపుతాను. ఇప్పటికీ నడుపుతున్నాను. ఓకే, రైట్. అయితే మీరు ఇప్పుడు నేరుగా రాజకీయాలు చేయట్లేదు, కానీ ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే మీరు ఎట్లా ఫీల్ అవుతుంటారు? రాజకీయాలు పరిణామక్రమం చెందినాయి. ఇవాళ గతానికి ఇప్పటికీ విలువలు లేనటువంటి వ్యవహారం కనపడతా ఉంది. ఇదివరకు కూడా విలువలు లేనటువంటి సందర్భాలు ఉన్నా, తర్వాత విలువలు ఈ రకంగా విలువలు లేకుండా ఉన్నటువంటి వ్యవస్థ మాత్రం గతంలో లేదనేది మనం చెప్పుకోవచ్చు. ప్రతిదీ డబ్బుతోటి ముడివేసుకుని, డబ్బు లేకపోతే చేయలేము అనేటటువంటిది. మేము 94లో ఎలక్షన్ చేసినప్పుడు, 94 అది ఆ సందర్భంలో మహా అయితే కాన్స్టిట్యున్సీకి ఒక కాన్స్టిట్యున్సీకి 2-3 లక్షలు 4 లక్షలు తోటి అయిపోయింది. నాకు తెలుసు. నాయకరని కాకినాడ, ఈస్ట్ గోదావరి, సంపర 2 లక్షల రూపాయలు ఇస్తే 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడు. అది చూసాము మేము. ఇవాళ ఎన్ని కోట్లు? 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు, 40 కోట్లు ఒక అసెంబ్లీకి ఖర్చు పెడుతున్న స్టేజీ. పార్లమెంట్ అంటే 70-80 కోట్లు అంటున్నారు. ఈ డబ్బులు ఖర్చు పెట్టి ఏం చేయాలి, వాళ్ళు ఏవి సాధిస్తారు, నాకైతే అర్థం కానటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను ఇవాళ. ఓకే, పురంధరేశ్వరి గారితో పెళ్లి ప్రపోజల్ అది ఎట్లా వచ్చింది? మా పెళ్లి కంటే ముందు మా ఇంట్లో ఇంకొక సంబంధం ఏర్పడింది. మా సిస్టర్ని రామారావు గారి పెద్ద అబ్బాయికి ఇచ్చాం. దాని తర్వాత 8 సంవత్సరాలకు మా పెళ్ళి అయింది. కాబట్టి ఇంట్లో ఒక వయసులో ఉన్నటువంటి అమ్మాయి అబ్బాయి కుటుంబాల్లో ఉన్నప్పుడు పెద్దలందరూ కూడా అనుకుంటారు వీళ్ళిద్దరు అయితే బాగుంటుందని. ఆ విధంగా రామారావు గారి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ అనుకోవటం, మా చెవిని పట్టడం, మేమిద్దరం ఇష్టపడటం, వాళ్ళు ఒప్పుకోవటం, ఈ రకంగా మేము ఇష్టపడటం అనేటటువంటిది ఒకటి, దానికి తోడు పెద్దల అంగీకారం అనేటటువంటిది 2 కలిసినవి. కాబట్టి ఆ కుటుంబ వ్యవస్థగా మేము. మీకు జీవితంలో బాగా సంతోషం కలిగించిన ఘట్టం? నేను పరిపూర్ణ విశ్వాసంతో
రాజకీయాల్లో ఉండి విడిపోయేటప్పుడు నేను ప్రజల చేత మాట అనిపించుకోకుండా మాకు ఉంటే బాగుంటుంది అని ప్రతి ఒక్కటి మనసుల్లోనూ ఉండేటట్లుగా చేసుకుంటూ నేను బయటకు వచ్చినటువంటి సందర్భం మాత్రం అదే మంచి అందుకంటే సంతోషం. బాగా బాధ పెట్టిన సన్నివేశం అంటే ఒక రకంగా చెప్పాలంటే రామారావు గారు దించేసిన తర్వాత నేను ఏది ఎట్టానో ఉండేవండి రాజకీయాల్లో, కుటుంబ సభ్యుడిగా కానివ్వండి, రామారావు గారు అంతటి ఉన్నతమైనటువంటి లేదా ఉన్నటువంటి ఒక శక్తి, అది ఒక జాతికి ప్రత్యేకమైనటువంటి మనిషి. తర్వాత ఆలోచించుకుంటే నేను చేసినటువంటి పని కరెక్ట్ కాదు, ఎన్ని రకాలుగా ఆయన ఎన్ని తప్పులు చేసి ఉన్నా మాకు ఇష్టం లేకపోయినా నేను అటువంటి దానిలో భాగస్వాములు అవ్వటం అనేటటువంటిది నా జీవితంలో అసహ్యమైనటువంటి విషయంగా ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నట్టున్నారు. అది అసలే జరిగిపోయి 20 ఏళ్ళు దాటిపోయినా కూడా అది కొంచెం అసభ్యకరమైనటువంటి వ్యవహారం నా వ్యక్తిగతంగా అది. ఓకే, అయితే మీ హాబీలు ఏమిటి జనరల్గా? హాబీ అంటే నేను గేమ్స్ అనేటటువంటిది నాకు ఒకటి హాబీ. పుస్తకాలు కూడా రాస్తున్నారు కదా? పుస్తకాలు రాయటం అనేటటువంటిది ఏంటంటే పుస్తకాలు అది ఒక రకంగా నాకు నేను ఒక చరిత్ర కొన్ని నిజాలు అనేటటువంటిది రికార్డ్ చేసేటటువంటి, ఎందుకంటే తెలుగుదేశం స్థాపించడం తర్వాత పరిణామక్రమం అన్నీ కూడా దగ్గరుండి చూసి దగ్గర ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తిని నేను తప్పితే ఇంకొకళ్ళు చేయడానికి సాధ్యం కాదు ఆ రికార్డు అనేది. అందువల్ల నేను అప్పుడప్పుడు వ్యాసాలు రాస్తాను కాబట్టి ధైర్యం చేశాను. విరమించాలి రాజకీయాల్లో అన్నప్పుడు పుస్తకం మొదలుపెట్టి టకామని అయిపోయింది. అప్పుడు ధైర్యం వచ్చింది, పుస్తకం రాయగలను ధైర్యం వచ్చింది. ఆ తర్వాత ఇంకేం చేయాలంటే నాకు సమస్య ఏంటి, నేను చరిత్ర సరిగ్గా చదువుకోలేదు, నేనే ఏదో ఉన్న కొంచెం తెలిసినటువంటి వాడిని చదువుకున్నటువంటి మా ఎమ్మెల్యేలు మా వాళ్ళు కూడా ఎంతవరకు తెలుసు అంటే నాకు డౌటే. ఈ సమస్యని ఎట్లా అడ్రస్ చేయాలంటే మనం పూరించడానికి అవకాశం ఉంటుందా అని చూశాను. అందుకని తెలుగువారి చరిత్ర ఏర్పాటువాదం యాజిటేషన్ వచ్చినప్పుడు ఇది సబ్జెక్ట్ కదా, తెలుగువారి చరిత్రే తెలియదు, ఏదో ఆంధ్రప్రదేశ్ అంటే 2000 సంవత్సరాలు కలిసి ఉందని అనుకుంటారు. కాదు 2200 సంవత్సరాల చరిత్రలో కేవలం 400 సంవత్సరాలు కలిసి ఉంది. ఇట్లా వాటిని అడ్రస్ చేయడానికి అది రాశారు. తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి నాయకులు తత్వవేత్తలకు సంబంధించినటువంటి విషయం మన ఎమ్మెల్యేలకి తెలియదే అని అవి మొదలుపెట్టాను. అవి పెట్టి క్లుప్తంగా తీసుకొచ్చాను. ఇట్లా ఒక్కొక్క ఇష్యూని తీసుకొని నా సమస్యని అడ్రస్ చేసి బాగా సంతృప్తినిస్తూ ఉండాలి. 100%. దాంట్లో ఎవరు పోయినా ఇప్పుడు ఎక్కడికైనా చెప్పుకుంటే నా పుస్తకాలు చెప్పుకుంటున్నారు. అవి 4-5 సార్లు ప్రింట్ అవుతున్నాయి. ఈ రోజుల్లో ప్రింట్ అవటమే కష్టం, మనం పంచుకుంటున్నాము. అటువంటి నాది అమ్ముడుపోయే వ్యవహారం కనపడుతుంటే చెప్తుంది. మీ పిల్లల గురించి? మా పిల్లలంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి వైజాగ్లో ఇచ్చాము, ఆయన మా క్లాస్మేట్ కొడుకే ఇచ్చాము. వాళ్ళు వ్యాపారంలో ఉన్నారు, బాగానే ఉన్నారు, హాస్పిటల్స్ కట్టారు, వాళ్ళు బాగానే ఉన్నారు. తర్వాత మా అబ్బాయిని కామినేని సూర్యనారాయణ గారి మనవరాలు, వాళ్ళకి హాస్పిటల్స్ అవి ఉన్నవి. ఈ అబ్బాయి కూడా అబ్బాయి అల్లుడు ఇద్దరు కలిసే బిజినెస్ మంచి స్థాయిలోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాను. హ్యాపీగా వాళ్ళు రాజకీయాల్లోకి రారా? వాళ్ళు ఈ రాజకీయాల్లోకి రావటం అనేటటువంటిది నాకు ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం. ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ శక్తియుక్తులను బేరీజ్ వేసుకొని వాళ్ళ నిర్ణయం తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్తే అది సంస్కారవంతంగా ఉంటుంది, తర్వాత అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. మీ అబ్బాయి ఇప్పుడు అడగలేదా రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి కానీ? ఎట్లా? మా అబ్బాయి ఇప్పుడు నేను మా ఏరియాకి తిరుగుతూ ఉన్నప్పుడు అందరూ కూడా అబ్బాయి వస్తాడు అది అంటారు. కానీ అబ్బాయికి సంబంధించినటువంటి విషయంలో నేను చెప్పింది ఏంటంటే మీ అంతటా మీరు అనుకుని మీరు సాహసించుకుని మీరు వెళ్తే సక్సెస్ఫుల్ అవుతారు, కానీ మేము ప్రయత్నం చేస్తే ఎవరు. వాళ్ళలో ఆసక్తి ఉందా? తల్లి తండ్రి ఉన్నప్పుడు ఆసక్తి ఉంటుంది అని అనుకుంటాను. కానీ వాళ్ళే చొరవ తీసుకోవాలంటే వాళ్ళు చొరవ తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్తే మాకు అభ్యంతరం ఉండదు, కానీ మేముగా మాత్రం చెప్పను, నేనుగా మాత్రం చెప్పను. ఇక మీ తోడలుడు చంద్రబాబు గారితో మీకు ఎప్పుడు తొలి పరిచయం? చంద్రబాబుతో అంటే చంద్రబాబు మ్యారేజ్ అయిన తర్వాత మాది 79లో అయింది, ఆయన 81లో అయింది అనుకుంటాను. 2 సంవత్సరాల తర్వాత ఆయన వివాహం అయింది. ఆ సందర్భంలో అంతకంటే పరిచయం లేదు మాకు. ఆయన పెళ్లికి ఎవరు మధ్యవర్తులు ఎవరు లేరు? ఆయన పెళ్లికి మధ్యవర్తులు అంటే
ఆయన కుటుంబ వ్యవస్థ పరంగా కానీ కానీ ఉన్నటువంటి వ్యత్యాసాల వల్ల కానివ్వండి, నాకు తెలిసినంత వరకు ఆయన జయచంద్ర నాయుడు అని చెప్పి ఆయన పొలిటికల్గా ఆయన సహవాసంగా ఉండేవారు. ఆయన చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీ చేసినట్టున్నాడు కదా, మొన్న చేసినాడు ఎమ్మెల్సీ. అయితే ఆ రోజున చంద్రబాబు కన్నా కూడా అతనే పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో కొంచెం ఉన్నత స్థాయిలో ఉండేవాడు. ఆయనే మధ్యవర్తి నడిపినట్టుగా నేను ఆ రోజుల్లో నాకు గుర్తు. అంటే ఆయన నాకు మధ్యవర్తులు ఎవరు లేరని మొన్న మధ్య కూడా ఆయన ప్రకటన చేసినట్టు అంటేను. ఎవరు లేకపోతే అంటే ఒకటి మధ్యవర్తి అంటే, ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాకు తెలిసినంత వరకు అది. తర్వాత ఇక్కడ మాకు బ్రదర్లా ఉండేవాడు కదా, మా బ్రదర్లా జయకృష్ణ, ఆయన సినిమాటోగ్రఫీ. సో ఇక్కడ రామకృష్ణ 70mm వచ్చేవాడు అని సినిమాటోగ్రఫీగా ఆయనతో పరిచయం ఏర్పరచుకున్నారని అదొకటి ఉండేది. ఆ రకంగా కూడా ఒక పరిచయం ఉందని. సో ఆ రకంగా మా బ్రదర్లా కూడా ఒక కారణం కావచ్చేమో. ఓకే. అంటే మరి ఎన్టీ రామారావు గారితో పార్టీ పెట్టాలని మీరు ఎప్పుడు చెప్పలేదా? ఎన్టీ రామారావు గారికి ఒకరు చెప్పితే ఆయన పార్టీ పెట్టారు అని అంటే అందుకంటే హాస్యాస్పదం ఉండదు, అందుకంటే అబద్ధం ఉండదు. అది అంత మాట అన్నారు మొన్నే కదా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అన్నది, సమాజంలో మార్పు కోసం, వ్యవస్థాగత మార్పు కోసం పార్టీని పెట్టమన్నారు. చంద్రబాబు గారు రోజు ఉదయం చెప్పేవన్నీ నిజాలేనా చెప్పండి? రోజు అబద్ధాలు చెబుతున్నారు. రోజు చెప్పేది నిజాలా? అంటే మొదటి నుంచి అంతేనా మీ ఉద్దేశం? ఎట్లా ఏంటి రోజు అబద్ధం అంటున్నారు? అంటే ఆయన మీకు పరిచయమైనప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, ఎట్లా? పార్టీ నేను పెట్టాను, నేను పెట్టమన్నాను అని చెప్పడం అనేటటువంటిది మాత్రం ఎందుకనంటే ఆ రోజు ఈ విషయానికి వచ్చినప్పుడు స్పెసిఫిక్గా చెప్పాలి కదా. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. మార్చి 28, 1982 హైదరాబాద్లో రామకృష్ణ స్టూడియోస్లో అనౌన్స్ చేశారు. తర్వాత April 11 అంటే 12 రోజుల తర్వాత ఫస్ట్ మహానాడు నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో మార్చి 29 కదా, అదే మార్చి 29. తర్వాత April 11 ఫస్ట్ మహానాడు పెట్టారు. అది అయిన తర్వాత దానికి ఆర్గనైజేషన్ అంతా చూసామనుకోండి. అది అయిన తర్వాత నేనే చంద్రబాబు గారింటికి వెళ్ళాను. చంద్రబాబు గారింటికి వెళ్ళి మీరు పార్టీలోకి వచ్చి ఆర్గనైజేషన్ అది చూసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పాను. నేను చెబితే కాదు అని అన్నారు. కాదన్నారా? కాదని అనటం మామూలుగా కాదు, అది మీకు అసలు పార్టీ పెట్టేసిన ఇదేంటి అన్నట్టుగానే రామారావు గారు ఓట్లు ఎట్లా వస్తాయి, 5% ఓట్లు వెంట రావు, ఆయన డబ్బులు తీయడు, పార్టీ ఎట్లా సక్సెస్ అవుతుంది. డబ్బులు తీయడన్నారా? డబ్బులు లేవు అని, డబ్బులు బెటర్ అన్నారు. అప్పటి నుంచి రామారావు గారు డబ్బులు బెటర్ అనేది ఒక ఇది. రామారావు గారు డబ్బులు పెట్టి పార్టీ నడపడానికి రాలేదు కదా, వారి ఉద్దేశం అది. వాళ్ళందరూ కాంగ్రెస్లో ఉన్నారు, వాళ్ళు డబ్బులు లేకుండా రాజకీయం చేయలేము అనేటటువంటిది వాళ్ళ యొక్క విశ్వాసము. ఆ విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేసి ఉండొచ్చు. ఆ తర్వాత మే 28 అంటే నెల 15 రోజులకి తిరుపతి మహానాడు అనౌన్స్ చేశాము పార్టీ పరంగా. నెక్స్ట్ అదే తిరుపతి అంటే చిత్తూరులో ఉంది. చిత్తూరులో అంటే మాకెవరు మనుషులు లేరు. అప్పుడు ఏం మళ్ళీ చంద్రబాబు దగ్గరికి వెళ్ళాను. మీరు దీన్ని నడపండి, చిత్తూరులో జరుపుతున్నాం కాబట్టి మీరు వస్తే బాగుంటుందంటే, ఆ రోజు ఎమ్మటే నాకు ఈవినింగ్ ఆంధ్రపత్రిక నా ముందేసి చూపిస్తే దాంట్లోనేమో నేను ఎన్టీ రామారావు మీద పోటీ చేస్తానని పొద్దున్నే నేను స్టేట్మెంట్ ఇచ్చాను అని నాకు చూపించాడు. నేనే మాట్లాడకుండా వచ్చాను. నేను ఇంకేం మాట్లాడతాను. అప్పుడు ఇది జరుగుతా ఉంది. మంత్రిగా ఉండేసరికి ఆయన అయి ఉండొచ్చు, మంత్రిగా ఉండే. కానీ ఇప్పుడు మీ చెప్పిన దానికి నేను చెప్తున్నాను, నేను పార్టీ పెట్టమన్నాను అని చెప్పినప్పుడు ఈ మాటలు అనటానికి సాధ్యం కాదు కదా ఒక మనిషికి. ఇవాళ నేను పార్టీ పెట్టమన్నాను అని చెప్పితే ఇవి ఎలా సాధ్యము? దాన్ని కాదు అని చెప్పి ఎక్కడన్నా ఎవరినో చెప్పండి. ఓకే. కానీ ఆ తర్వాత కాలంలో ఆయన పార్టీలోకి వచ్చాడు, ఆయన ముందుకు వెళ్ళిపోయాడు, మీరేమో మొదటి నుంచి ఆయనతో ఉండి కష్టపడి వెనకబడిపోయారు. ఏంటి కారణం? పార్టీలోకి వచ్చాడు అనేటటువంటిది ప్రజలకి అందరికీ తెలుసు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఉండలేకపోయాడు, ఎమ్మటే వచ్చేసాడు, చేరిపోయాడు. చేరిన తర్వాత కార్యక్రమాలు నిర్వహించడానికి మాదేమో రాజకీయాల్లోకి ఒక రకమైనటువంటి ఎంట్రీ, చంద్రబాబుదేమో ఇంకొక రకమైనటువంటి ఎంట్రీ. ఏమిటి తేడా? చంద్రబాబుది ఏంటంటే ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు, అధికారం అంటే ఏంటో తెలుసు, అధికారంలో ఉన్నటువంటి వ్యవస్థకు సంబంధించిన విషయాలు తెలుసు. మేమేమో వ్యవస్థని బాగు చేయాలి అనేటటువంటి ఒక రకమైనటువంటి సంకల్పం ఉన్నటువంటి మనుషులుగా, ఎందుకంటే జయప్రకాష్ నారాయణ
ఆ మూమెంట్లో మేము సింపథైజర్స్గా ఉండి ఆ రకమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళము. సో డబ్బులు లేకుండా రాజకీయం చేయటం అనేది సాధ్యం అనేది మేము విశ్వసించి వచ్చినటువంటి వాళ్ళం. చంద్రబాబుకి ఏంటంటే అది జీవనం కాదు ఆయనకి. ఏంటది అంటే జీవనం అంటే మరి రాజకీయాల జీవనం కదా. అలాగే ఇప్పటి వరకు చూసుకుంటే అదే కదా. ఏదైనా చేయగలడు. దాన్ని రాజకీయం కోసం ఏదైనా ఏ రకమైనటువంటి ప్రయత్నం కానీ, ఏ రకమైన సాహసం కానీ, ఏ రకమైనటువంటి ప్రక్రియ కానీ ఆయనకి అలవోక అది. అంటే మీరు ఏదో పరోక్షంగా చెబుతున్నారు. పరోక్షం అంటే ఇంకా డైరెక్ట్గా చెప్పమంటారు. మీరు అన్నదానికి అర్థం జనానికి అర్థమైతే చెప్పండి. ఏ రకమైన అంటే అంటే అడ్డగోలు పనులు కూడా చేస్తారా? అడ్డగోలు పనులు అంటే ఏం చేయకూడదని ఉంది దాంట్లో. మీరు అంటే డబ్బులు ఖర్చు పెడతాం ఇష్టమైన రాజ్యంగా మొదటి జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు సపోజ్ ఒక ఉదాహరణకి మహానాడు జరుపుతుంటే మేము పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. పార్టీలోకి అధికారం వచ్చిన తర్వాత జనం అంతా రామారావు గారి వెనకమల్లే ఉన్నారు, ఓట్లు వేశారు. ప్రతి సంవత్సరం మేము మహానాడు ఎందుకు జరుపుకోవాలి అసలు అనేది నా ఆర్గ్యుమెంటు. మహానాడు జరుపుతాం అంటే డబ్బు ఖర్చు, మళ్ళీ జనాలను మొబిలైజ్ చేయటం, జనాలను ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ ఎలక్షన్ ఇయరింగో లేకపోతే 3 సంవత్సరాలకో 2 సంవత్సరాలకో ఒకసారి పెట్టుకోవటం అనేది చేయొచ్చు. విరియర్ మహానాడు ఏంటంటే మినీ మహానాడు అంటారు. అంటే ఏంది, కాంగ్రెస్లో ఏంటంటే ఒక ఫంక్షన్ ఉండనుకోండి, ఎవరినో నాయకుడు వస్తున్నాడు అనుకోండి, నాయకుడు వస్తున్నాడని చెప్పి ఇక్కడ లోకల్ వాళ్ళంతా ఊరి మీద పడతారు, డబ్బులు కలెక్ట్ చేస్తారు. బ్యానర్లు కట్టాలి, లేకపోతే భోజనాలు పెట్టాలి, లేకపోతే టెంట్లు వేయాలి అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేయటం అంటే డబ్బులు దానికి సంబంధించిందే కాకుండా ఎక్స్ట్రా కూడా కలెక్ట్ చేసుకుంటాం. ఇలా డబ్బులు మహానాడు అనేది ఊరి మీద పడేది. ఇది 87కి కానీ నాకు అర్థం కాల. ఏదో జనాలు వస్తున్నారు, వెళ్తున్నారు, తీర్మానాలు చేస్తున్నారు, పోతున్నారు అనుకున్నా. కానీ 87లో రామారావు గారు ఏం చేశారు, మొత్తం అంతా తీసుకొచ్చి నా దగ్గర ఉండిలో పెట్టండి, బయట ఎవరికి ఇవ్వద్దని చెప్పి అనౌన్స్ చేశారు. గుర్తుందో లేదో, గుర్తుందా మీకు? విజయవాడ మహానాడులో ఉండీలాగా పెట్టించి ఎవరన్నా ఒక ఇండస్ట్రియలిస్ట్ వస్తే, జనం వేసింది కాదు, ఎవరన్నా వస్తే డబ్బులు ఇస్తే దాంట్లో వేయండి అని చెప్పి. అప్పుడు ఆ మహానాడుకి ఖర్చు పోను ఒక 60 లక్షలు మిగిలింది. ఓకే, ఉండీల్లో వేస్తే. అంటే 60 లక్షలు మహానాడు ఖర్చు పోను మిగిలినట్టుగా. అంతకుముందు లెక్క జమ లేదు మాకు. నిజమా అంటే ఆశ్చర్యపడబాలంటే మరి లెక్క జమ అంటే లేదనే కదా ఆయన ఉండీలో ఏమని చెప్పింది. అంతకుముందు ఉంటే 60 లక్షలు పెట్టి గండిపేటలో పార్టీ ఆఫీసు కట్టిన సంగతి మనకు తెలుసు కదా. అలా ఉంటవి డబ్బు రాజకీయాలు అని చెప్పడానికి ఉదాహరణ చెప్పారు. కానీ ఉదాహరణలో చాలా అర్థం వచ్చేది చెప్పారు. అది నాకు అర్థం వచ్చేటప్పుడు అర్థం ఉంది కాబట్టి చెప్పాను. అవి అంటే అంతకుముందు చంద్రబాబు నిర్వహించాడు కాబట్టి అని మీకు అనుమానమా? 100% దాంట్లో డౌట్ ఏముంది. నేను 89లో నేను నిర్వహించాను. నేను ఓకే 89లో 30 మందిని తీసేసిన తర్వాత ఆ రోజు మొత్తం తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేశారు ఎమ్మెల్యేలు. దానిలో ఎవరెవరు బాగుందో, కే కృష్ణమూర్తి, వసంత నాగేశ్వరరావు, జానారెడ్డి, వాళ్ళు 5గురే పోయారు. కానీ 130 మంది ఉన్నారు అని చెప్పి ఈనాడులో రావడం, ఆ ప్రయత్నము, ఆ ప్రక్రియ అంతటినీ నేను ఎలా ఆపాననేటటువంటిది ప్రపంచానికి తెలియకపోవచ్చు, కానీ జరిగింది అది. అప్పుడు మహానాడు చేయాల్సి వచ్చింది. అంటే ఎలక్షన్ ఇయర్, నిజాం కాలేజ్ గ్రౌండ్స్. ఆ మహానాడికి నేను 35 లక్షలు మిగిల్చి రామారావు గారికి ఇచ్చాను నేను. ఓకే, నా ఖర్చు 15 లక్షలు అయింది. మహానాడికి 15 లక్షల ఖర్చుతో నేను చేశాను. నేను మొత్తం పూజ చేశాను. నాకు తీసుకొచ్చి దాతలు ఇచ్చినటువంటి దాన్ని 35 లక్షలు తీసుకెళ్ళి రామారావు గారికి ఇచ్చాను నేను చివర. ఓకే, మరి అంటే చంద్రబాబుకి మీకు ఉన్న తేడా ఏదంటారు అని నేను చెప్పడం అని కాదు. ఇప్పుడు ఈ ప్రక్రియ వల్ల ఏం అర్థం చేసుకుంటారో అర్థం చేసుకోవాలి. మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. పొలిటికల్గా మరి ఆయన ముందుకెళ్ళటం ఎట్లా వెళ్ళగలిగాడు? మీరు ఎక్కడ బ్రేక్ పడింది మీకు? తెలివంతా చెప్పాను కదా, దిక్కుమాలిన తెలివి. ఆ తర్వాత రోజుల్లో రామోజీరావుకి మీరు దూరం అయిపోయారు, చంద్రబాబు గారు బాగా దగ్గర అయిపోయారు. కొడుక్కి మంత్రి పదవి ఇవ్వటం, ఎమ్మెల్సీ చేయటం ఎట్లా ఉంది అంటారా? అది మన సొంతం కదా. అది వారసత్వం అయినప్పుడు ఇది వారసత్వం అవుదా? ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా మేము తీసేసుకోవచ్చు, కానీ మా దగ్గర నుంచి ఇంకొకరు తీసుకోకూడదు. లక్ష్మీ పార్వతి గారి పెళ్ళి అదంతా మీరంతా కూడా వ్యతిరేకించినట్టు. పొలిటికల్గా మరి ఆయన ముందుకెళ్ళటం ఎట్లా వెళ్ళగలిగాడు? మీరు ఎక్కడ బ్రేక్ పడింది మీకు? మీ ఇద్దరు చెరొక వరకు నడిపేవారు కదా. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి పెద్ద ఆయనతో, రామారావు గారితో ఏదైనా బాగాలేదనంటే గట్టిగా వాదించేవాడిని. ఆ వాదించడం అనేటటువంటిది కొంచెం ఇబ్బంది ఉంటుంది ఆయనకి. కానీ ఆయన తర్వాత రియలైజ్ అవుతాడు, వాదించినా కూడా తర్వాత రియలైజ్ అవుతాడు.
కానీ ఈ మేనవరింగ్ సిస్టము అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన నేను మంత్రి అయ్యే ముందు వరకు నాకు సరిగ్గా తెలియదు. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్స్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్, ఐపీఎస్ వీళ్ళు హైరార్కీ ఎట్లా ఉంటుంది, వీళ్ళని ఎట్లా ఉపయోగించుకోవచ్చు, వీళ్ళని ఎక్కడెక్కడ చేయాలి, ఇటువంటివన్నీ నాకు తెలియని సందర్భంలో రామారావు గారు కొత్త కాబట్టి అంతకుముందు మంత్రిగా చేసిన అనుభవం. అందుకనే యాక్చువల్గా నన్ను మంత్రి కావాలి అని చెప్పి రామారావు గారు 2 సార్లు ఆయన నిర్ణయం తీసుకుని గవర్నర్కి పంపించి తెల్లారేటప్పటికి ఈనాడులో చూసి అల్లుడికి అందరం అని చెప్పి తీసేసేవాడు. సో ఈ ప్రయత్నం ఎవరు, ఈయన మినిస్టర్ అయిపోతే ఆయన ఉపేంద్ర గారు ఈయన ఉండేవారు, ఇద్దరు కలిసి ఉండేవారు. మినిస్టర్ అయితే ఏంటంటే ఈ మెలకువలన్నీ తెలుస్తాయి, ఈ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఏం జరుగుతుంది, ఆఫీసర్స్ వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ వ్యవహారం అని తెలుస్తాయి. కాబట్టి ఆ అనుభవం రానికుండా ఉండాలి అనేది మనని 2 సార్లు కానికుండా చేయటం జరిగింది. చంద్రబాబు గారు అడ్డం, చంద్రబాబును ఉపేంద్ర ఇద్దరు కలిసి చేసేవారు. అంటే ఈనాడులో వార్త వచ్చిందే చూసుకునేవారు. మీరే రాసి ఉంటారో నాకు తెలీదు, ఇక్కడ హైదరాబాద్లో లేకపోతే రచా హుసేనో లేకపోతే కృష్ణారావు ఎవరి చేత చెప్పి రాయిస్తారు. అది చూడంగా రామారావు గారు, ఎందుకంటే పేపర్లో ఆ రోజుల్లో ఈనాడులో వచ్చింది అని అంటే అది మంచిది కాదు అని రాశారనంటే జనం నమ్ముతారు. ఆ రకమైనటువంటి భయం ఉండేది, వాతావరణం. పత్రికలో ఒక వార్త వచ్చిందని అంటే అది చెడు అని కనుక అభిప్రాయం కనుక పత్రిక చెప్పిందంటే డెఫినెట్గా అది మా మీద ప్రభావం ఉండేది. రామారావు గారు వెంటనే క్యాన్సిల్ అనేవారు. మరి అది కర్షక పరిషత్ ఎట్లా ఇచ్చారు, అది పెద్ద కాంట్రవర్షియల్ అయింది, కోర్టులు ఇవన్నీ ఉన్నాయి. తెలివంతా చెప్పాను కదా, దిక్కుమాలిన తెలివి. చంద్రబాబు గారు దిక్కుమాలిన తెలివి ముఖ్యమంత్రి పట్టుకుని. ముఖ్యమంత్రి అయితే ఏమైందండి, ఈ తెలుగులోనే లేకపోతే ఆయన ముఖ్యమంత్రి ఎట్ట అవుతాడు. కానీ కర్షక పరిషత్ అనేటటువంటిది ఒక కార్పొరేషన్ అనుకో, జస్ట్ లైక్ ఒక కార్పొరేషన్ ఫ్లోట్ చేస్తాం. మామూలుగా అయితే ఏదో బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, లేకపోతే ఇంకొక కార్పొరేషన్ పరిధి ఉంటుంది. ఆ కార్పొరేషన్ పరిధిలోకి అగ్రికల్చర్ అని పేరు అన్ని వ్యవస్థల్ని తీసుకొచ్చి జాయింట్ చేసి సూపర్ పవర్ చేసేటటువంటి దానికి జీవో తెప్పించడం అనేది మాకు సాధ్యం కాదు. అట్లా చేయగలం, అట్లా చేసే అవకాశం ఉందని కూడా మాకు తెలియదు. అటువంటిది ఆయన కాబట్టి ఆయనకు అనుభవం ఉంది కదా, సో చేయించారు. రామారావు గారు ఏంటి, ఓహో సహాయకారిగా ఉంటాడు, ఇవన్నీ చెప్పడానికి అఫీషియల్గా వచ్చి కూర్చోటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన కూడా దాన్ని ఎంకరేజ్ చేసినటువంటి నేపథ్యం. అంటే చంద్రబాబు గారిని ఎక్కువ నమ్మాడు ఆయన. చెప్పాను కదా, ఆయన ఒక రకంగా ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినటువంటి విషయాల్లో మాకు అనుభవం లేనటువంటి పరిస్థితుల్లో, ఆయనకి అనుభవం లేని పరిస్థితుల్లో తప్పకుండా ఆయన ఉండాల్సినటువంటి అవసరం ఉందేమో అని భావించి ఉండొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు అంటే ఆధారపడటం కూడా ఎక్కువ ఆధారపడ్డాడు ఆయన. ఆధారపడటం అంటే ఆ నెసెసిటీ కనపడుతుంది. ఆ రోజుల్లో మీరు ఈనాడు ఆయన కొత్త కదా, మరి రామారావు గారు అడ్మినిస్ట్రేషన్ కొత్త. నేను చూసేవాడిని ఒక్కోసారి ఇళ్ల పథకం, హౌసింగ్ పథకం ఫస్ట్ అందరూ కుదరదు అన్నారు. ఎందుకంటే పక్కా ఇల్లు కావాలి, కాలనీ కావాలి, సిమెంట్ తోటి ఉండాలి, రాయితో ఉండాలి, ఇటుకుండాలి అన్నాడు. అంటే అందరూ లేదన్నారు. రామోజీరావు గారు ఫస్ట్ టైం కార్టూను ఎన్టీ రామారావు గారి మీద హమ్ ఫట్ మాయల మంత్రుడిగా వేసి పుర్లని వేసి హమ్ ఫట్ అంటే 1,00,000 ఇళ్ళు అని చెప్పి ఫస్ట్ టైం కార్టూన్ వేసి, అంటే ఆయన కూడా ఇది జరగదు అనుకున్నాడు, వేస్ట్ అనే భావంతో వ్యక్తం చేస్తే నాకు కుదరదు అన్నాడు. 4వ రోజు ఆఫీసుల్లో తలకాయలు పట్టుకుని వచ్చి ఎస్ వీఆర్ రెడీ అన్నారు. నేను కళ్ళ ముందు చూశాను నేను. సో అట్లా పట్టుబట్టేవాడు కాబట్టి ఇప్పుడు ఆ కార్యక్రమం ఇప్పటికీ దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. మరి కార్టూన్ అంటే గుర్తుకు వచ్చింది, చంద్రబాబు గారికి వ్యతిరేకంగా కూడా ఈనాడులో మొదట్లో కార్టూన్ వచ్చింది కదా. ఒకట్లో చాలా వచ్చింది ఆ కార్టూను. ఏమని ఇల్లరికంలో ఉంది మజా అని 1 నెలలోనే ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తే వస్తున్నాను అనగానే రామోజీరావు గారు ఫస్ట్లో రామోజీరావు గారికి ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు, ఎందుకంటే ఏ భావజాలానికి వ్యతిరేకంగా అయితే ఈ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిందో దాన్ని నడపడానికి అటువంటి వ్యవస్థలు మనకి తీసుకురాకూడదు అని ఉన్నారు. కానీ ఆయన మధ్యలో ఆయనకు ఉండేటటువంటి వీక్నెస్ అంటే వేరే విధంగా కాదు, మనం పోయి నమస్కారాలు పెట్టి మరి ఈయన ఏం చేసేవాడో ఈయన ఏదైనా చేయగలడు కదా. సో నమస్కారాలు పెట్టి ఉంటాడు, లేకపోతే ఆయనకి ఒక్కొక్కరు ఒక్కొక్క వీక్నెస్ మనం. అప్పట్లో ఒక ఆఫీసర్ ఎవరో ఏసీబీ వాళ్ళకి ఈయన పట్టించడం మీద కూడా కార్టూన్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా. ఎవరు చంద్రబాబు ఒక ఆఫీసులో పార్టీ ఆఫీసులో ఒక లేడీ వచ్చి 10,000 తీసుకుని 10,000 తీసుకుని వచ్చి అయితే అప్పుడు పట్టుబడింది. 10,000 తీసుకుని ఎందుకు 10,000 తీసుకుంటే చంద్రబాబుకి కనుక 10,000 ఇస్తే మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందని చెప్పారని మా ఊళ్ళో
చంద్రబాబుకి ఎత్తుకుంటా వచ్చానండి అని చెప్తే పట్టుకుంటే అప్పుడు రామోజీరావు గారి కార్టూన్ ఏంటంటే, రేపు పిచ్చిదానిలాగా ఉన్నావు, నువ్వు పిచ్చిదానిలాగా ఉన్నావు, 10,000కి ఆయన లొంగుతాడు ఉన్నావా, నువ్వు లక్షణంగా లేకుండా వచ్చావు నువ్వు అని చెప్పి కార్టూన్ వేశాడు ఆయన. ఆ తర్వాత రోజుల్లో రామోజీరావు మీరు దూరం అయిపోయారు, చంద్రబాబు గారు బాగా దగ్గర అయిపోయారా? ఇక వీడు మన మాట వినలే అనుకుంటారు అనుకుంటారు. మధ్యలో ఒకసారి ఎన్టీ రామారావు గారు బాలకృష్ణని వారసుడిగా అనౌన్స్ చేశారు మదనపల్లిలో ఉండగానే. ఎక్కడ వెంటనే పొద్దున్నే 4 గంటలకి మీటింగ్, ఎక్కడ అబిడ్స్ ఇంట్లో మీటింగ్, ఎవరు చంద్రబాబు ఉపేంద్ర పొద్దున్నే వచ్చేస్తారు. పొద్దున్నే వచ్చి ఏంటంటే కొంపలంటికి పోతే మీరు అట్లా అనౌన్స్ చేయకూడదు రాజకీయాల్లో అని చెప్పి ఆయన చేత విత్డ్రా చేసి మాట్లాడారు. ఓహో నిజమే కావాలనుకుంటాడు పాప, అది అంతే భయం. విత్డ్రా చేయించారు. అంటే ఇప్పుడు నా మినిస్ట్రీ అని అనగానే పేపర్లో వస్తే ఎట్లయితే భయపడ్డాడు అట్లనే భయపడేవాడు. మరి ఇప్పుడు ఆయన కొడుక్కి మంత్రి పదవి ఇవ్వటం, ఎమ్మెల్సీ చేయటం ఎట్లా ఉంది? అది అంటారా, అది మన సొంతం కదా, అదేమో అది వేరు, ఇది సొంతం. అదంటే ఎన్టీ రామారావుకి బాలకృష్ణ కొడుకు కదా, మరి సొంతానికి బయటకి వేరే తేడా ఉంటుంది కదండి. కాదు, ఎన్టీ రామారావుకి బాలకృష్ణ గారి అబ్బాయి, సరే చంద్రబాబు గారికి లోకేష్ కొడుకు, ఇది అది వారసత్వం అయినప్పుడు ఇది వారసత్వం అవుదా? ఎన్టీ రామారావు కుటుంబ పాలన అవుదా? ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా మేము తీసేసుకోవచ్చు, కానీ మా దగ్గర నుంచి ఇంకొకరు తీసుకోకూడదు. ఆ సూత్రం అంటారా? ఆ సూత్రం అది. ఎన్టీ రామారావు గారి కుమారులు ఎవరు ఎందుకు ఆయనకి అందిపుచ్చుకోలేకపోయారు? అందిపుచ్చుకోవాలంటే వాళ్ళకి వాళ్ళ గ్రహాలు వాళ్ళు పర్మిట్ చేయట్లేదనేది నేను విశ్వసిస్తాను. గ్రహాలు నమ్మకమేనా? డెఫినెట్గా గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. ఎట్లా మరి బాలకృష్ణకి కానీ హరికృష్ణ ఏదో కొంతకాలం తిరుగుబాటు చేశాడు, కొంతకాలం ఆయనతోటి సరెండర్ అవ్వటం అనండి, లేదంటే ఆయనతోటి కలిసి నడిచాడు, మళ్ళీ తిరుగుబాటు, ఎట్లా ఏంటి ఎందువల్ల అట్లా జరుగుతున్నాయి హరికృష్ణ విషయంలో? గ్రహాలు అని నాకు చెప్పానే, అది అంటే నేను జాతకాల మీద నమ్మకం పెట్టుకుని పని చేయమని చెప్పి నేను ఎవరిని అనట్లేదు. అవి పని చేస్తూ ఉంటాయి అనేటట్టు ఉంటుంది. నాకు ఉన్నటువంటి అనుభవంతో నేను చెప్తాను, మంచి చెడు జరుగుతూ ఉంటుంది, మంచి రోజులు చెడు రోజులు జరుగుతూ ఉంటుంది. కానీ వీటన్నిటికంటే పై ఎత్తు పైన ఇంకొకటి ఉంటుంది. అల్టిమేట్గా ప్లస్ మైనస్ వేసుకుంటూ భగవంతుడు ఏం చేస్తాడంటే ఈ జీవితంలోనే వేదాంతంలోకి వెళ్ళిపోతున్నాడు రాజకీయం నుంచి. అంటే నేను నేర్చుకుని చెప్పమని చెప్తున్నాను. ఎందుకంటే వేదాంతం అని అనుకుంటే నేనేం చెప్పలేను. ఒక ఎన్టీ రామారావుని చూశాను, ఒక రాజశేఖర రెడ్డి గారిని చూశాను, ఒక రాజీవ్ గాంధీని చూశాను, పివి నరసింహారావుని చూశాను, ఎంతమందిని కళ్ళ ముందు చూసాము. వాళ్ళు అట్లా ఎదిగినటువంటి వాళ్ళు టైం బాగాలేనప్పుడు ఏం చేశారు? తనకి ఏం చెప్తాము? కారణం పార్టీని పెట్టిన రామారావు గారు పార్టీ తనన్న బతుకున్నప్పుడే ముఖ్యమంత్రిగా పోయి కుటుంబ సభ్యులు చేత ఇది సాధ్యమా అంటే ఎట్లా సాధ్యమంట? గ్రహాల ప్రభావం కాబట్టి. ఎందువల్ల చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారు ఒక 3-4 రోజుల ముందు చంద్రబాబు గారిని మరో నలుగురిని తీసేసి ఉంటే అసలు చరిత్రే మారిపోయి ఉండేది కదా. ఆ నిర్ణయం ఎందుకు చేయలేకపోయారు? అది మరి చంద్రబాబు గారు కరెక్ట్గా టైంలో ఎట్లా రివోల్ట్ కాగలిగారు? ఆయనది రైట్ డెసిషన్ అయింది, ఇది రాంగ్ డెసిషన్ అయింది, ఎక్కడ తేడా వచ్చింది? అంటే మీకు చాలా డీప్గా వెళ్తున్నారు కాబట్టి అప్పుడు జరిగిన సంఘటన మీకు ఒకసారి గుర్తు చేస్తాను. ఇదంతా స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే ఒక ప్రయత్నం చంద్రబాబు తనకు తర్వాత కావాలి వర్గాన్ని. ఎందుకంటే చంద్రబాబు దగ్గర 2 మినిస్ట్రీస్ ఉన్నాయి, ఒకటి ఫైనాన్స్, ఒకటి రెవెన్యూ. పవర్ఫుల్ రెవెన్యూస్ ఉన్నాయి. ఎమ్మెల్యేలు అంతా కూడా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఏదో వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్ఫర్లో లేకపోతే ఏవో చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే జిల్లా సెంట్రల్ బ్యాంకు ఎలక్షన్స్ త్రూఅవుట్ స్టేటు జరిగినప్పుడు పార్టీ పరంగా ఈ వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకోమని చెప్పి పార్టీ పంపించింది. పార్టీ పంపించినప్పుడు ఒక 6 జిల్లాల్లో 7 కడప, వరంగల్, ముఖ్యంగా ఆదిలాబాదు, కరీంనగర్, నల్గొండ, ఇముడు, వరంగల్ కూడా ఉంది. ఇక్కడ తెలంగాణలో ఇవి. అటువైపున ఈస్ట్ గోదావరి 2-3 ఉన్నాయి. దీంట్లో కాకుండా వేరే అభ్యర్థిని గెలిపించారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టో లేకపోతే. ఆ సందర్భంలో పార్టీలో ఎమ్మెల్యేస్ ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో కూడా, ఎందుకంటే లోకల్ పరిస్థితులను బట్టి. అది రామారావు గారికి కొంచెం మనస్తాపాన్ని కల్పించింది. నేను చెప్పినటువంటి అభ్యర్థులను గెలిపించుకోకుండా వీళ్ళు వేరే వాళ్ళని గెలిపించారు అనేది. దానికి కొంచెం ఆజ్యం పోసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ నేపథ్యంలో నేను ఢిల్లీలో ఉన్నాను యాక్చువల్ పార్లమెంట్. నేను ఇక్కడ ఉన్నట్లయితే అసెంబ్లీలో ఉన్నట్లయితే నేను 89లో ఎలా కంట్రోల్ చేసేవాడిని అట్లా కంట్రోల్ చేసి ఉండేవాడిని. ఏది ఎమ్మెల్యేలకి అసంతృప్తి రానికున్నాను. లేకపోతే ఎందుకు వచ్చిందంటే రామారావు గారు 8 మంది మీద సస్పెన్షన్ పెట్టేశారు. కరీంనగర్లో 5 మంది దాంట్లో బాగా గుర్తు. కరీంనగర్లో గెలిచింది వెంకటేశ్వరరావు అనే అతను, చాలా మంచాడు యాక్చువల్గా, గండ్ర వెంకటేశ్వరరావు. వెలమ కమ్యూనిటీ సంబంధించినటువంటి అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఆయన ఎన్నుకున్నారు. వేరే వాళ్ళు ఏదో మనం పెట్టబోతే అది యాక్చువల్గా పార్టీ చేసినటువంటి కరెక్ట్ కాదు నిర్ణయం. అయినా కానీ
ఇక అది దాంతో ఆపాల్సినటువంటి సస్పెన్షన్ కార్యక్రమాన్ని ఏం జరిగిందనంటే ఒక అతను వెంకటేశ్వరరావు అని డిసిప్లినరీ కమిటీ మెంబర్ ఉండేవాడు, ఈస్ట్ గోదావరి, ఇంటి పేరు ఏదో ఉంది. ఈస్ట్ గోదావరి అతను పోయి 8 మందే కాదు ఇంకా 35 మంది ఉన్నారు, వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తామని చెప్పి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ అతను ఇచ్చాడో లేదో నాకు తెలియదు, కానీ ఈనాడులో మాత్రం స్టేట్మెంట్ వచ్చేసింది. వాడు కొద్దిగా చెప్పాడు, వేసారు. అది పట్టుకుని 35 మంది సస్పెన్షన్ అంటే ఏ 35 మంది? ఇక చంద్రబాబు అండ్ పార్టీ మొదలుపెట్టారు. ప్రతి వాళ్ళకి ఫోన్లు చేసి ఆ 35 మందిలో మీరే 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 మొదలుపెట్టారు. ఇది కార్యక్రమం. ఈ 35 మంది అని చెప్పి మొదలుపెట్టి అందరికీ ఫోన్లు చేసి మేము ఇక్కడ లేము కాబట్టి నేను కౌంటర్ చేసే అవకాశం లేకపోయింది. ఇక్కడ ఉన్న మీద డెఫినెట్గా కౌంటర్ చేసి ఉండేవాళ్ళు నేను. ఓకే, కానీ లక్ష్మీ పార్వతి గారి పెళ్ళి అదంతా మీరంతా కూడా వ్యతిరేకించినట్టున్నారు. లక్ష్మీ పార్వతి పెళ్ళి మాత్రం నేనేం వ్యతిరేకించినటువంటి వాళ్ళేం కాదు. ఎందుకంటే రామారావు గారు ఇష్టము, రామారావు గారి యొక్క అవసాన దశలో కావాలనుకుంటే ఆయన అక్కడ కుటుంబం సరిగా ఆయన్ని చూసుకోలేకపోవడం వల్లే ఆయన అట్లా చేసుకున్నాడు అనేటువంటి టాక్ కూడా వచ్చింది. అది బయటికి ఏంటంటే రామారావు గారు దాన్ని సమర్థనీయంగా చేయడానికి ఒక ప్రయత్నం చేసి ఆయన ఆ విధంగా చెప్పడానికి ప్రయత్నం జరిగింది అనేది నేను నిజంగానే వాళ్ళు చెప్పాలి. అది ఆ రకమైనటువంటి అవసరం రామారావు గారికి లేదు. కుటుంబం వచ్చి ఆయన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావించట్లేదు. అది బయట ఏమైనా అనుకోనివ్వండి, నేను లోపల ఉన్నటువంటి వ్యక్తిగా కానీ లేకపోతే కుటుంబ వ్యవస్థ చూసినటువంటి వ్యక్తి కానివ్వండి, రామారావు గారికి ఉన్నటువంటి సంతానము ఎప్పుడు కూడా ఆయన్ని ఇంకో తక్కువగా చూడటానికి సాహసించేది కాదు. కానీ ఆయన అవసరం అనుకున్నాడు, దాన్ని సమర్థించుకోవడానికి ఈ రకమైనటువంటి వ్యవహారం జరిగింది. మరి మీరు ఆవిడతో కూడా కలిశారు కదా తర్వాత కొంతకాలం? నేను కలిసింది ఏంటంటే రామారావు గారు చనిపోయిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళము ఒక వ్యవస్థను నడపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో నేను అది రామారావు గారికి ఎట్లా తప్పిదం చేశానో ఆ తప్పిదంలో భాగంగానే ఇది. అయితే ఇక్కడ ఏంటంటే నేను కలిసామన్నారు కదా, చంద్రబాబును లక్ష్మీపార్వతి కలిసారా ఎప్పుడన్నా అని చెప్పి అడగలేదు మీరు? ఆయన దండయాత్ర చేసి ఆవిడని చూపించే కదా చేసింది. అవును, కలిసారా? వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. 94 ఎన్నికల దగ్గరే కదా ఇదంతా, 94 ఎన్నికల ముందే కదా. 94 ఎన్నికల మీద లక్ష్మీపార్వతి గారు మీ దగ్గర మీ చర్చల్లో ఇప్పుడు వస్తూ ఉంటారు కదా, డైరెక్ట్గా అడిగేసేయండి, వాళ్ళిద్దరు చేతిలో చేసుకున్నారా లేదా? చేతిలో లక్ష్మీపార్వతి అండ్ చంద్రబాబు చేతిలో చేసుకుని 94 ఎన్నికలకు ముందు ఇద్దరం కూడా కలిసి విభేదాలు లేకుండా పనిచేద్దాము అని చెప్పి చంద్రబాబు తనతో చెప్పాడా లేదా అని మీరు ఆవిడని అడిగి మీరు చేయగలపలేదా? మరి అప్పుడా అసలు నేను ఎప్పుడు కూడా అసలు ఆవిడని లెక్క చేసేవాడిని కాదు కదా. ఓకే, లెక్క చేసేవాడిని కాదు. ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం? 94 ఎన్నికలకు ముందు చంద్రబాబు యొక్క ప్రభ తగ్గిపోయింది పార్టీలో. ఎందుకంటే రాజమండ్రి సభ 83, 94, 93 మొదలుపెట్టినప్పుడు చంద్రబాబు సభ పెట్టడానికి వీల్లేదన్నాడు. ఎందుకంటే మహిళా సదస్సు ఏదో పెట్టారు లేనప్పుడు, రైతు సదస్సు, మహిళా అసలు పార్టీ అనేది ఆర్గనైజేషన్ ముందుకు వెళ్ళాలంటే ఈ లక్ష్మీపార్వతి వివాహం అయింది, పార్టీ అంతా నాశనం అయిపోయింది అని ఒక ప్రచారం జరిగింది కదా. సో జనంకి రారు, మనకి పార్టీ కూడా నష్టపోతుంది దీనివల్ల అనేటటువంటి విపరీతం. దాన్ని కౌంటర్ ఎట్లా చేయాలని చెప్పి పార్టీ ఆఫీసులో డిస్కషన్ జరిగితే ఆ డిస్కషన్స్లో ఏమైందంటే పెద్ద మీటింగ్లు పెట్టి ఏదైనా పెట్టి మనం మన స్ట్రెంగ్త్ని నిరూపించుకోవాలి. ఆ రోజుల్లో ఈ మీడియాస్ అన్నీ ఉండే కావు. మనం ఎప్పుడైనా మీటింగ్ పెడితేనే అది పార్టీ స్ట్రెంగ్త్ అని చెప్పేవాళ్ళం. సో అలా మీటింగ్ పెడదామని చెప్పి పార్టీ హిమాయత్ నగర్ ఆఫీసులో కూర్చొని అందరం చర్చిస్తూ ఉంటే ఎవరు రారు, పెట్టడానికి వీల్లేదని చంద్రబాబు రామారావు గారిని అంటే అలా మీటింగ్ పెట్టి సక్సెస్ అయితే ఏమవుతారంటే రామారావు గారు అప్పర్ హ్యాండ్ మళ్ళీ కనబడుతుంది, అంతే కదా. పెళ్ళి అంతా సక్సెస్ అనేటటువంటి విషయం ముందుకెళ్తుంది. వద్దనంటే చాలాసేపు చర్చ చేసిన తర్వాత లేదండి పెట్టాలండి, పార్టీ అనేది పుంజుకోవాలంటే ఎలక్షన్స్కి ముందు ఇటువంటి ప్రక్రియ చేయాల్సిందే అని చెప్పి ప్లేస్ రాజమండ్రి అని చెప్పి రాజమండ్రి నేనే కూర్చుంటాను, నేను ఆర్గనైజ్ చేస్తానని చెప్పి 15 రోజుల ముందు రాజమండ్రి వెళ్ళిపోయి నేను చంద్రబాబు రానన్నాడు, మీటింగ్ వద్దన్నాడు. నేను రాజమండ్రి వెళ్ళిపోయి 15 రోజులు ఆర్గనైజ్ చేసిన తర్వాత ఆ రోజు సముద్రం రాజమండ్రి అనేది మధ్యాహ్నం లంచ్ టైంలో చంద్రబాబు నేను రామారావు కూర్చుంటే వీధుల్లో ఎవడు లేడండి, డిస్కషన్
ఎవరు లేడు రాలేదు, నేను చెప్తే మీరు కాదన్నారు, చూడండి అసలు సాయంత్రం అసలు ఎవరు ఉంటారంటే నేను 6 గంటలకు చూడండి అని చెప్పాను. నేను చెప్పి వెళ్ళిపోయాను. నేను సముద్రాన్ని చూస్తానని చెప్పాను. సముద్రం ఆ రోజు అటువైపున అసలు రాజమండ్రిలోకి ఎంటర్ కాలేదు, ఇటువైపు కొవ్వూరు వైపు ఎంటర్ కాలేదు, కాకినాడ నుంచి ఎంటర్ కాలే వెహికల్స్, అంత విపరీతంగా. ఆ తర్వాత నెక్స్ట్ మీటింగ్ తెలంగాణలో పెట్టాలి. నల్గొండ పెట్టారు. నల్గొండ పెట్టాక టక్కని వచ్చాడు చంద్రబాబు. వచ్చేసి ముందే నేను అరేంజ్మెంట్ చూస్తానని వచ్చాడు. సరే దాంట్లో అంటే అతను కాదన్నాడు కాబట్టి రామారావు గారి దగ్గర తనకి తగ్గిపోతా ఉంది, ప్రభ తగ్గుతా. సో అప్పుడే ఈవిడకి జనం వచ్చారు కాబట్టి ఈవిడ కొంచెం రైజ్ అయింది. సో ఈవిడ కూడా నల్గొండ మీటింగ్కి వచ్చేసింది. స్టేజ్ మీద చంద్రబాబు బాగా గుర్తు గ్లాస్ నీళ్లు ఆవిడకి అందిస్తూ, మంచినీళ్ళు, ఎవరికి? లక్ష్మీభారతికి గ్లాస్ తోటి నీళ్లు ఆవిడకి అందిస్తూ ఆ ఫోటో మళ్ళీ జ్యోతిలో ఫ్రంట్ పేజీలో వేయించుకున్నారు. చంద్రబాబు గారు లక్ష్మీభారతి గారికి నీళ్లు అందిస్తూ ఫోటో వేయించుకున్నారు. నాకు గుర్తులేదా? గుర్తులేదు మరి, నాకు ఇవన్నీ మరి ఇట్లా మైండ్ అయిపోయినాయి. ఫోటో వేయించుకున్నారు ఆంధ్రజ్యోతిలో ఫోటో, ఫ్రంట్ పేజీలో ఫోటో. తర్వాత నిన్న చెప్పాను చేతిలో చేసింది లక్ష్మీభారతి గారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఇది యాజ్ ఇట్ ఈజ్గా చంద్రబాబు తన దగ్గరికి వచ్చి ఏం చెప్పింది, చేతిలో చేసి ఏం చెప్పింది ఆవిడే రాసింది. టికెట్ల విషయంలో కానీ ఇతరత్ర అది కలిసి పని చేద్దాం అనే దానికి అన్నీ వస్తాయి. కలిసి పని చేద్దాం కదా. మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. చంద్రబాబు గారు నేను నిప్పు నిజాయితీ, అసలు రాజకీయాలు నేను ఎప్పుడు తప్పే చేయను అని అంటుంటారు కదా. నిప్పు నిజాయితీ అంటే మరి ఇప్పుడు అది ఓటుకు నోటుకు వచ్చిన ఎవరు నిప్పు నిజాయితీ గారి ఓటుకు నోటు కేసు అది అయిన తర్వాతనే కదా మన పారిపోయింది. ఆయన 2 పోర్ట్ఫోలియో ఉండటం వల్ల చంద్రబాబు దగ్గర అలవాటు పడ్డారు జనాలు పనులకి. మరి ఎందుకు 2 పోర్ట్ఫోలియోలు ఎందుకు ఇచ్చాడు, అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాడు? మరి అది అప్పుడు చేసిన తప్పు కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు మీ అంతా మీడియా కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు ఆయన కళ్ళమ్మటి నీళ్లు తిరిగాయి. అప్పుడు మీరు ఎవ్వరు, చంద్రబాబు గారు కానీ మీరు కానీ ఎవరు ఏం ఫీల్ అవ్వలేదా? 6 నెలలు ఆయన బతుకున్నట్లయితే 6 నెలల తర్వాత ఏం జరిగేదో చూసేవాళ్ళు. చంద్రబాబు గారు నేను నిప్పు నిజాయితీ, అసలు రాజకీయాలు నేను ఎప్పుడు తప్పే చేయను అని అంటుంటారు కదా. నిప్పు నిజాయితీ అంటే మరి ఇప్పుడు అది ఓటుకు నోటుకు వచ్చిన ఎవరు నిప్పు నిజాయితీ గారి ఓటుకు నోటు కేసు అది అయిన తర్వాతనే కదా మనం పారిపోయింది. పారిపోయారా? పారిపోవటం అంటే అదే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం కదా, అది హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయింది. లేకపోతే ఇక్కడ 20 కోట్లు పెట్టి ఆఫీసు, గెస్ట్ హౌస్ 15 కోట్లు, తర్వాత ఇల్లు ఒక 5 కోట్లు పెట్టి కట్టారు కదా, ఇవన్నీ పర్మనెంట్గా ఉందామని చెప్పి. తర్వాత మరి ఇప్పుడు ఎమ్మటే వెళ్ళిపోలే. అంటే ఎన్టీ రామారావు ఎందుకు ఆయన్ని నమ్మాడా, పడేయట్లే అని నమ్మారా ఏంటి అసలు? అంటే ఇది ఎవరు ఊహించండి, మీరు ఊహించగలరా, నేను ఊహించగలరా, ఎవరు ఊహించుదామండి, ఊహించలేం కదా. అంటే రాజకీయ సభ్యులుగా మా బోటాలందరికీ అర్థమవుతుంది కదా, ఇదో ఎన్టీ రామారావు ప్రభుత్వం అయిపోతుందనే ఫీలింగ్ మా బోటాలందరూ తెలుస్తుంది. కానీ ఆయన ఎందుకు కనిపెట్టలేకపోయాడు? ఎట్లా కనిపెట్టారు? ఓ పక్కన చంద్రబాబు గారి దగ్గర వచ్చి ఎమ్మెల్యేలు కలవటం, వాళ్ళంతా రైవేశ్వరాయ్కి వెళ్ళటం, ఇవన్నీ నడుస్తూ ఉంటే ఆయన నన్నేం చేస్తారులే అని పడుకున్నాడు కదా. నన్నేం చేస్తాను స్టార్ట్ అయింది, అక్కడ స్టార్ట్ అయిన తర్వాత కదా అది. అవును, అసలు అలా ఆ రకంగా స్టార్ట్ చేయటం అనేటటువంటి సాధ్యము అని అనుకుంటే ఆ రోజు ఇందా చెప్పానే 35 మంది అని నేను అప్పుడు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి 8 మందిని పంపించి 8 మందికి అసలు ముందు 8 మంది కంటే ముందు కూడా నేను ఢిల్లీ వెళ్తా ఇంటికి వెళ్ళి ఒక జ్యోతిష్కం పేపర్ బుక్ ఉంది, ఆయన ఇనాగ్రేట్ చేశాడు. ఆయన పేరు ఏదో ఉంది, ఆయన మాసపత్రిక వేస్తాడు, దాంట్లో ఆగస్టులో సంక్షోభం రాశాడు. తీసుకెళ్ళి చూపించి మీరు ఎవరిని సస్పెండ్ చేయొద్దు, ఏది 8 మంది కంటే చేయక ముందే ఓకే మీరు పార్టీలో నియంత్రణ కావాలి, మీ అధికారాన్ని వాళ్ళు క్వశ్చన్ చేశారు కాబట్టి 2 మంత్రులు ఇన్వాల్వ్ అయినారు దీంట్లో, 2 మంత్రులు వాళ్ళు కూడా చెప్తూ పేర్లు శ్రీహరిను విద్యాధరరావు కదా. విద్యాధరరావు అక్కడే కాదు, నాగేష్ వాళ్ళని రాజీనామా అడగండి చాలు. రాజీనామా అడిగితే మొత్తం కంట్రోల్ అవుతుంది. నాకు తెలుసు కదా, మరి ఎందుకు ఆయన అడగలేదు? ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఇవేంటంటే కొంచెం డీప్గా రాజకీయాలని కొంచెం అవగాహన చేసుకున్నాను కాబట్టి నాకు అప్పటికి తెలిసింది. ఆయన అట్లా కాదు, ఆయన ధైర్యం ఉండి ధైర్యం, మనం జనంలో ఉంటాము, మన జనమంతా మన ఈ నైసిటీస్. మీరు కూడా ఆయనకి మద్దతు ఇచ్చిన పరిస్థితి, చంద్రబాబుకి మద్దతు ఇచ్చిన పరిస్థితి మీరు బాధపడుతుంటారు, కానీ మీరు మోసపోయారా, మోసం చేశారా? ఇప్పుడు దాంట్లో ఇవాళ చెబితే ఇదేదో కప్పిపుచ్చుకోవడానికి చెప్పినట్టు లేకపోతే కవర్ చేసుకోవడానికి చెప్పినట్లు ఉంటుందేమో, కానీ నేను ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఒకటి చూసుకోండి. చేయలేని పరిస్థితి అంటే నేను ఢిల్లీ నుంచి 120 మంది ఎమ్మెల్యేలతో నేను మాట్లాడాను. 100 మంది ఫోన్లో ల్యాండ్ లైన్ ఉండేది,
కూర్చుని మాట్లాడేవాడిని. మాట్లాడితే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ నాకు స్ట్రాంచ్గా నేను టికెట్లు ఇప్పించినటువంటి వాళ్ళు ఎవరు తెలుగు యువత అధ్యక్షులుగా ఉన్నటువంటి రమేష్, కృష్ణా జిల్లా కానివ్వండి, గుంటూరు కానివ్వండి, ప్రకాశం కానివ్వండి, లేకపోతే ఇక్కడ కానివ్వండి, చంద్రశేఖర్ లాంటి ఇటువంటి 3 మంది వీళ్ళు బాడీ లాంగ్వేజ్ నాకు అర్థమైంది ఏంటంటే మనం కూడా అటు వెళ్దాం అనే పద్ధతిలో నాకు కనపడింది. ఓకే. ఎందుకంటే నేను ఎయిర్పోర్ట్లో దిగ్గానే కూడా ఎయిర్పోర్ట్ దిగే వరకు కూడా నేను డెసిషన్ తీసుకోలేదు. యాక్చువల్గా దాదాపు 40-50 మంది ఎయిర్పోర్ట్కే వచ్చారు. నేను వైస్రాయ్కి వెళ్దామంటారు వాళ్ళు. మిగతా వాళ్ళు 20-30 మంది ఇంటి దగ్గర ఉన్నారు. ప్రతిభా భారతి లాంటి వాళ్ళు, కళా వెంకటరావు లాంటి వాళ్ళు, రామచంద్రరావు ఉన్నా కానీ మిగతా ఈ బ్యాచ్లు అందరూ వెళ్దాం అనే పద్ధతి. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు 2 పోర్ట్ఫోలియో ఉండటం వలన చంద్రబాబు దగ్గర అలవాటు పడ్డారు జనాలు పనులకి. రామారావు గారు ముఖ్యమంత్రి 4 సంవత్సరాలు. మరి ఎందుకు 2 పోర్ట్ఫోలియోలు ఎందుకు ఇచ్చాడు, అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాడు? మరి అది అప్పుడు చేసిన తప్పదు మరి ఆయనకి రామారావు గారు. అంతే. ఆ తర్వాత నేనేం చేయాలి? అప్పుడు నాకు రాజకీయంగా కొంత తెలుసు కాబట్టి గతంలో ఒకసారి ఇటువంటి ప్రయత్నాన్ని నేను ఎట్లా ఆపగలిగానో ఎమ్మెల్యేలతో ఉంటే నేను ఎప్పటికైనా మళ్ళీ దీన్ని బ్రేక్ చేసే అవకాశం ఉంటుందేమో అనేది నా యొక్క మనసులో ఉన్నటువంటి అభిప్రాయం. 100% నాకు ఉన్నది అభిప్రాయం. అది నమ్మని నమ్మకపోయినండి, నేను వాళ్ళు చెప్పాలి. అది సో లోపల ఉంటే ఏదో సందర్భంలో మరి సడన్ గా బయటకు వచ్చేసారు కదా. 10 రోజులు సడన్ గా బయటకు వచ్చానంటే నన్ను ఒక సఫికేషన్ చేశారు లోపల. అసలు ఏంటంటే ముఖ్యమంత్రి అనౌన్స్మెంట్ అయిన నెక్స్ట్ నిమిషం నుంచి నాతో మాట్లాడటం మానేశారు. ఎవరు మంత్రులు అనేది కూడా నాకు చెప్పలేదు. అంటే మీరు ఉప ముఖ్యమంత్రి అవుతారని కూడా చెప్పారు. ముఖ్యమంత్రి అయ్యేది కూడా దేనికోసం? నేను వీళ్ళతో ఉండాలనే కదా. అది కానీ లేదు కదా. అవును, ఎవరు కానివ్వలేదు. అది కానీ లేదంటే చంద్రబాబు అన్న మాట ఏంటంటే 2 కత్తులు ఒక వరలో ఉంటావా అని చెప్పి నాగేశ్వరరావు గారితో, ఎవరు మన సిపిఐ నాగేశ్వరరావు, పువ్వాడ నాగేశ్వరరావు అడిగితే చెప్పిన మాట. అలాగే మరి తను నైట్ వెళ్ళి రామోజీరావు గారి దగ్గర కూడా వెళ్ళి డిస్కషన్ చేసినప్పుడు, ఎందుకంటే నాకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వకూడదు అని చెప్పి మళ్ళీ రాసింది రామోజీరావు గారు. ఎడిటోరియల్ రాశారు ఆయన. ఎడిటోరియల్ రాశారు అంటే ఆయనతో చర్చిస్తున్నట్టే కదా. అందరూ కలిసి నువ్వు, ఎందుకంటే రామోజీరావు గారికి ఆ రోజు 130 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు 89లో అన్నప్పుడు నేను పోయి చెప్పాను. నేను ఇట్లా డబుల్ డిజిట్ లేదు అండి రామోజీరావు గారు, మీకు సింగిల్ డిజిట్లో ఉంటారు 6-7 అంటే అప్పుడు 6 అప్పుడు కూడా రామోజీరావు ఎంకరేజ్ చేశారా తిరుగుబాటుని? తిరుగుబాటు ఆయన రాశాడని చెప్తుంటే ఇంకా మీ అందరికీ తెలుసు. మీరంతా రిపోర్టర్లుగా ఉండి మీ కృష్ణారావు మీరున్నారో లేదో తెలియదు కానీ రిపోర్టర్స్ కూడా వెళ్ళి ఆ ఎమ్మెల్యేలని మారమని చెప్పి బ్రెయిన్ వాష్ చేసినటువంటి మారమని చెప్పారు. కృష్ణారావు అడగండి. కృష్ణారావు రాశాను, నేను కృష్ణారావు రాశాను, అబద్ధాలు చెప్పట్లేదు. కృష్ణారావు అప్పుడే ఉన్నాడు. అడగండి కృష్ణారావు చేయలేదు. సో అలా ఉద్దేశం అలా ఉంది. ఇవాళ నమ్మినా నమ్మకపోయినా నేను చెబుతున్నాను జరిగింది. అది అవును. బయటికి రాకుండా ఉన్నట్టయితే బయటకు రాకుండా అంటే నాకేంటంటే 6 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నాయి. సో నేనేం చూశానంటే, నేను ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఆ 15 రోజుల్లోనే నిజాం కాలేజీ గ్రౌండ్స్లో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. ఆర్గనైజ్ చేసిన తర్వాత జనం మీటింగ్కి వచ్చారు. మీటింగ్కి వచ్చిన వాళ్ళంతా రామారావు గారి ఇంటికి వచ్చేవాడు. మీకు గుర్తుండే ఉంటుంది. రోజు ఇక్కడికి వచ్చేది రామారావు గారి దగ్గరికి వచ్చేది, ఆయన నమస్కారం పెట్టి వెళ్తూ ఉండేవారు. నాకు అనిపించింది ఇది ఇక్కడ ఉండటం కన్నా కూడా రైట్ రాయల్గా ఛాలెంజ్ చేయటం అనేది కరెక్ట్ అని. నాకు ఉన్న అనుభవంని మళ్ళీ ఆ పార్టీలో రామారావు గారు బతుకున్నటువంటి సందర్భంలో ఆయన వెనకమాలు ఉండి ఆర్గనైజ్ చేసి 6 నెలలకు వచ్చేటటువంటి ఎలక్షన్స్లో పార్లమెంట్లో అధికమైన సీట్లు సంపాదించుకోవడం సాధ్యం అనేది నేను ఫీల్ అయ్యాను. నేను అందుకని బయటకు వచ్చేసి అందుకని ఎమ్మటే వచ్చాను. దాంతో మీకు చంద్రబాబు గారికి ఫ్రీ అయిపోయింది కదా మీరు బయట రావడంతో. ఫ్రీ అయిపోయిన 6 నెలలు ఆయన బతుకున్నట్లయితే 6 నెలల తర్వాత ఏం జరిగేదో చూసేవాళ్ళు, జనాలు చూసేవాళ్ళు. ఆయన బతికి ఉన్నట్లయితే 6 నెలలు, ఎందుకంటే దేవయ్యగౌడ ఆయన స్వయంగా అన్నమాట, నాది కాదు ఈ సీటు, ఇది రామారావు గారి సీటు. బతుకున్నట్లయితే దేవయ్యగౌడే కదా ప్రధానమంత్రి, ఒక్కడే ఉండేవాడు పార్లమెంట్లో ఎంపీగా. ఆయన ఎన్టీ రామారావు గారిని ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఇచ్చినప్పుడు కూడా, అప్పుడు ఉప ప్రధాని అవటం, విపి సింగ్ అప్పుడు ఉప ప్రధాని అవడానికి అవకాశం ఇచ్చినప్పుడు కూడా కొందరు అడ్డం పడ్డారంటారు. 89లో జరిగినటువంటి ఎలక్షన్లో 2 పార్లమెంట్ సీట్లు గెలిచాము. అది ఎవరైనా కానీ ఉప ప్రధానమంత్రి 2 సీట్లతోటి వెళ్ళి కూర్చోవటం కూడా అసహ్యంగా ఉంటుంది నన్ను అడిగితే. కానీ ప్రపోజల్ అయితే వచ్చిందా? ప్రపోజల్ వచ్చింది అని అనుకోవటమే కానీ ప్రపోజల్ వచ్చిందని నేను అనుకోను. ఆ రకంగా 2 సీట్లతోటి ఉప ప్రధానమంత్రి అయి కూర్చుందామని రామారావు గారు ఉంటారని కూడా నేను అనుకున్నాను. ఓకే, సో అది అంత రిలవెన్స్ కాదులేండి. అయితే తర్వాత రోజుల్లో మీరు వెళ్ళి మళ్ళీ ఎన్టీ రామారావుని కలిసినప్పుడు అప్పుడు ఆయన ఎట్లా ఫీల్ అయ్యారు? రామారావు గారు ఆ రోజు
వెయిటింగ్, నేను వస్తున్నాను అనగానే నేను ఎవరికి చెప్పలేదు, నాతో పాటు మళ్ళీ 14 మంది ఎమ్మెల్యేలు చెప్పలే, నేను అనౌన్స్ చేశాను వెళ్తున్నానని చెప్పి మీరు ఎవరికి కూడా రమ్మని కూడా నేను అడగలేదు. 14 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ నాతోటి రామారావు గారితో వచ్చారు. రామారావు గారితో వచ్చిన తర్వాత ఆయన అంటే పాపం నేను వస్తే ఆయన ఆనందంగా ఫీల్ అయ్యాడు అనేటట్టు ఉంటుంది. ఆయనకి నేను చెప్పడం చిన్నతనం, కానీ ఆయన ఆ రోజున పరిస్థితి కదా, ఆ రోజున పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఆనందంగా అటేసుకొని, ఎందుకంటే ఆయన దగ్గర నేను పిల్లవాడిని, మరి ఆ స్థితిలో అంత గొప్పగా. మీరంతా అక్కడ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు మేమంతా మీడియా కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు ఆయన కళ్ళమ్మటి నీళ్లు తిరిగాయి. అప్పుడు మీరు ఎవ్వరు, చంద్రబాబు గారు కానీ మీరు కానీ ఎవరు ఏం ఫీల్ అవ్వలేదా? ఎన్టీ రామారావు గారి కళ్ళలో నీళ్ళు తిరగడం సరే, మాకు దీపక్ మహల్లోనైనా ఎన్టీ రామారావు గారిని తీసేసి వైస్రాయ్లోనేమో లెజిస్లేటివ్ పార్టీ అభ్యర్థిగా లీడర్గా ఎన్నుకున్నాము. తర్వాత దీపక్ మహల్లో అనుకుంటాను ప్రెసిడెంట్గా తీసేయాలి. ప్రెసిడెంట్గా తీసేయడానికి ప్రపోజల్ చేయాలి, ఒకళ్ళు సెకండ్ చేయాలి, ఇంకొకళ్ళు ప్రపోజల్ పెట్టాలి కదా. ఆ ప్రపోజల్ చంద్రబాబు వచ్చి నన్ను చేయమంటాడు. నన్ను చేయమంటే ఆ రోజున ఏడ్చారు, మామూలుగా ఏడల్లట్టుగా ఏడ్చేసి నా వల్ల కాదని చెప్పి నేను వెళ్ళిపోతే అప్పుడు ఉమారెడ్డి వెంకటేశ్వరని తీసుకుని ఆయన చేత ప్రపోజ్ చేయించుకుని పెట్టుకున్నారు. అలా సందర్భాన్ని బట్టి ఉంటుంది. మరి మీ ఇద్దరు మధ్య చర్చ జరగలేదు? ఎన్టీ రామారావుని తీసేయడం ఎందుకు, మనంతా కలిసి ఉండాలని మీరేమో అనలేదా? ఇంకా లోపలికి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఇంక చేసేది ఏమన్నది, ఆయన దించడానికి కదా వెళ్ళింది అక్కడికి పరిస్థితి. ఓకే. ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారి గురించి అప్పుడు మీకు ఏం చెప్పారు? ఎట్లా తప్పు చేశానన్నారా, లేకపోతే మీరు తిరిగి వెళ్ళిన తర్వాత నేను తిరిగి తప్పు చేసి ఎట్లా తప్పు చేసి ఆయన తప్పు చేశానని ఫీల్ అయ్యాడా? నేను తిరిగి వెళ్ళా అంటే ఆయన పెద్ద రికార్డు వీడియో కూడా ఇచ్చాడు కదా చంద్రబాబుని రకరకాలుగా విమర్శిస్తూ. నాతోటి ఆ సంభాషణ రాలేదు, కానీ నేను వైస్రాయ్కి వెళ్ళాను ఆ రోజు రాత్రి. చంద్రబాబు, హరికృష్ణ, బాలకృష్ణ ఇంటికి వచ్చి ఏమంటే నేను వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పురంధరేశ్వరి నాన్నగారి దగ్గరికి వెళ్ళింది, నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆవిడ సమర్థించిందని చెప్పేదో చెప్పేవాళ్ళు, కానీ ఎవరు చంద్రబాబు ప్రచారం చేసేవాడు అంతే. కానీ రెండో రోజు పొద్దున్నే ఆవిడ ఎట్లా వెళ్తుంది, ఆవిడ సమర్థిస్తే? అక్కడ ఆ రోజు ఆవిడ వెళ్ళినప్పుడు బాలయ్య కూడా ఉన్నాడు. బాలయ్య వారించాడు, నాన్నగారు ఏమన్నా అంటారు అక్క నువ్వు ఇప్పుడు వస్తున్నావు అని అంటే ఆవిడ కాదు నేను ఉండలేను అని చెప్పి అడిగింది. వెళ్ళగానే రామ్మ కూర్చోమని చెప్పి ఆయన అన్న మాట ఏంటంటే, ఈ ముసలాయిని దించడానికి ఎప్పుడు కలవనాళ్ళు ఇద్దరు కూడా కలిశారు అని బాధతోటి అన్నాడా, లేకపోతే వ్యక్తపరిచినటువంటి విషయం. పనులేమ్మా ఇప్పుడు కలవనాళ్ళు కలిశారు ఈ ముసలాయిని దించడానికి అని ఆయన బాధను వ్యక్తం చేశాడు. చెబుతూ ఇక తర్వాత ఇక సరే ఇక చంద్రబాబు ఉంటే సరే, వెంకటేశ్వరరావు ఎట్లా వెళ్ళాడు అని, వెంకటేశ్వరరావు మామూలుగా మంచాడు అనుకుంటాం కదా, ఈ మాటలే అని ఆవిడతోటి ఇట్లా అన్నాడు నాన్నగారు అని చెప్పి నాకు చెప్పింది. మరి ఆ వీడియోలో చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలు అన్నీ చాలా రకరకాలుగా గోముఖ వ్యాఘ్రం అని ఇట్లా చాలా విమర్శలు చేశారు కదా. అది అంతే, అంటే అవన్నీ మీరు అప్పుడు ఆయన దగ్గర అవన్నీ మీరు ఆయన రికార్డు ఆయన ఏదైనా ఒక రికార్డ్ చేయాలి, లేకపోతే ఏదైనా ఒక సినిమాటిక్ చేయాలంటే మనం చెప్పితే ఆయన చేసేటటువంటి ఆయనకున్నటువంటి అనుభవం ఎంత రికార్డింగ్లోనూ ఆ కెమెరా ముందు. సో ఆయనకై ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన ఏ విధంగా ఏ మాటని ఏ రకంగా వత్తాలో ఏ రకంగా చెప్పాలో అనేటటువంటిది ఆయన చేసుకునేటువంటి విమర్శలని. అంటే కేవలం కోపంతో అన్నాడా, లేకపోతే కోపంతో అనకుండా అంటే ద్వేషంతో అన్నాడా, లేకపోతే నిజంగానే పదవి దించారనే కోపమా? అంటే ఇప్పుడు ఆయన పదవి దించినందువల్ల పార్టీ నిలబడిందని కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు కదా. పార్టీ నిలబడింది అనేటటువంటిది అంటే నేను ఏమనుకోకపోతే నేను చెప్తాను. నేను అనుకునేది ఏముంటుంది, పార్టీ నిలబడింది అనేటటువంటిది అనుకుంటారు జనం అంతా. పార్టీ నిలబెట్టింది ఎవరండి? రామోజీరావు గారు, తర్వాత ఇప్పుడు జ్యోతి. అదేంటి వీళ్ళు 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 కళ్ళు మూసుకుని ఒక వారం రోజులు ఉన్నట్టు ప్రజెంట్ చేయండి. ఒకడు ఉన్నాడు అక్కడ. ఎప్పుడు పరిస్థితి ఎప్పుడైనా సరే, అప్పటి నుంచి ఇప్పుడు వరకేనంటే వాళ్ళు అంత అంత పట్టు ఉంటుంది. అవి ఈనాటికి నిన్ను జ్యోతికి పార్టీ క్యాడర్ మీద, పార్టీ ఓటర్ మీద అంత పట్టు ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళు అసత్యాలు రాస్తున్నారంటారా?
సత్యాలు రాస్తున్నారు, వాళ్ళకేంటంటే వాళ్ళ బాధ్యత అనుకుంటారు. అది ఏంటిది వాళ్ళ బాధ్యత వాళ్ళు అనుకుంటారు. ఏంటది వాళ్ళ బాధ్యత? వాళ్ళకు ఒక బాధ్యత అని అనుకుంటారు. పార్టీ అనుకోవచ్చు. అంటే చంద్రబాబు గారి కంటే పవర్ఫుల్ వాళ్ళు, చంద్రబాబు గారి కంటే పవర్ఫుల్. ప్రజల్ని ఒక దోవ నడిపించడానికి వాళ్ళ యొక్క ప్రయత్నం ఎప్పుడూ ఉంటుంది. బాలకృష్ణ గారు, హరికృష్ణ వాళ్ళ రోల్ ఏంటి మరి? అప్పుడు వాళ్ళు ఎట్లా సరెండర్ అయిపోయారు? బాలకృష్ణ, హరికృష్ణ వాళ్ళని మరి వామమూర్తులు, వాళ్ళ గురించి ఎక్కువ చెప్పి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. బాలకృష్ణ, హరికృష్ణ వాళ్ళు రామారావు గారు వారసులుగా ఉన్నటువంటి వాళ్ళు, కుమారులు, వాళ్ళకి సంక్రమించాల్సినటువంటి ఏమంటారు, ఇందా చెప్పిన దానికి భిన్నంగా చెప్పినా మామూలు సిస్టంలో వస్తున్నటువంటి ప్రకారం అయితే తండ్రి తర్వాత కుమారులకి ఏదైనా కూడా మనం పార్టీలో స్థానం కానివ్వండి, కుటుంబంలో స్థానం కానివ్వండి, కలగడం అనేటటువంటిది వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ శక్తి సామర్థ్యాలు స్థాయిని బట్టే. అంటే వాళ్ళకి అంత శక్తి లేదా, లేకపోతే చంద్రబాబు గారు వాళ్ళని డమ్మీలుగా మార్చేయగలిగాడా? ఒకళ్ళు మార్చడం అనేటటువంటి దాంట్లో విశ్వసించొద్దండి ఎప్పుడు కూడా. మన శక్తి ఉంటే వాళ్ళకే శక్తి లేదంటే. బాలకృష్ణ ఉన్నాడు, బాలకృష్ణ 40 సంవత్సరాల నుంచి సినిమా రంగంలో ఉన్నాడు. శక్తి ఉంటేనే ఉన్నాడు, కానీ రామారావు గారి కుమారుడిగా ఆయన మిగతా వాళ్ళంతా లేరు. ఆయన ఒక్కడే ఎట్లా వచ్చాడు? ఆయనకు శక్తి ఉంది కాబట్టి ఆయన వచ్చాడు. మరి ఆ శక్తి రాజకీయాల్లోకి వచ్చేటటువంటి శక్తిగా అది మారలేదేమో మరి. అయితే బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పుల ఘటన అదో పెద్ద సెన్సేషనల్ హిస్టరీ కదా, అది ఎట్లా ఏంటి, దాని గురించి ఏం చెప్తారు? వైఎస్కి చంద్రబాబుకి ఏంటి తేడా? ఎట్లా అంటే ఈయన నీడను చూసి భయపడతాడు. ఈయన ఎవరు? చంద్రబాబు గారు. విభజన సమయంలో కూడా చంద్రబాబు గారు ఇక్కడ లేఖ ఇచ్చారు, అక్కడ తప్పు కదా అది. మేము లోపలేమో లెటర్ ఇచ్చావు, నేనేమో ఇక్కడ పోరాటం చేస్తున్నానంటావు. దగ్గుబాటి పురంధరేశ్వరి గారికి రాయంపేట సీట్ ఇవ్వడం ఏంటి, అక్కడ ఒంగోలు, నరసరావుపేట, విజయవాడ, విశాఖపట్నం ఇవ్వకుండా? అంటే ఈ మధ్య లేఖ రాయటంలో ఆంతర్యం ఏంటి మరి గవర్నమెంట్ వ్యతిరేకంగా? ఎప్పుడు బీజేపీలో 2 లైన్లు ఉన్నాయంటారు. పురంధరేశ్వరి గారు ఒక లైను, వెంకయ్యనాయుడు గారు ఒక లైను. వెంకయ్యనాయుడు గారు ఏమో టువర్డ్స్ చంద్రబాబు ఇంక్లైన్ అయ్యారని, దగ్గుబాటి పురంధరేశ్వరి గారు వ్యతిరేకమని ఈ లైన్స్. చంద్రబాబు గారిని కాదని బీజేపీ కానీ అమిత్ షా కానీ ముందుకెళ్తారు ఆ రాష్ట్రంలో. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఏపీలో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు?